నమస్తే లింగారెడ్డి గారు. నన్ను 12 గంటల ఉంచిల్లు కన్నారాయణ రెడ్డి సారు 12 గంటలు ఇచ్చిల్లు. మన రాహుల్ కుమార్ సారు గుర్తట్ట మన ఎంపీ చేస్తా అన్నాను. నేను తప్పు చేయలే తల మంచలే నా ల్యాండ్ విషయంలో మాట్లాడుతున్నా. మళ్ళీ తర్వాత ఇది ఎందుకు ప్రిపరేషన్ చేస్తారు? నేను స్థానిక సంస్థలకు మనకు ప్రిపరేషన్ మీటింగ్ మెజార్టీ ఉంది. వాళ్ళు అంత తగ్గ చేసిన మెజార్టీ తెచ్చిన నా నమస్కారాలు. ఈ నెల 27వ తారీఖు మన పార్టీ 25 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం జరుగుతున్న సందర్భంలో మన అందరం కూడా మరి ఈ మండలం నుంచి అధిక సంఖ్యలో జనాన్ని తరలించి కేసీఆర్ గారి యొక్క సభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా రావాలి. అలాగే మన గ్రామాల నుండి వచ్చే కార్యకర్తలు ప్రతి ఒక్క మా పార్టీ అధ్యక్షుల నుండి ప్రతి ఒక్క కార్యకర్త కూడా అందరూ ఏ విలేజ్లో ఉన్న వెహికల్లోనే అందరం కూడా అదే వెహికల్లో వచ్చి ఏ గ్రామంలో అయితే ఎంతైతే మనం మందిని తీసుకొస్తాం కార్యకర్తలం ప్రజలను బయలుదేరుతామని అనుకుంటాం అంతమంది రీచ్ అయ్యే విధంగా మనం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలని. మనం ఎన్నో శ్రమలకు ఎన్నో త్యాగాలకు తెచ్చుకున్నటువంటి తెలంగాణను మరి 10 సంవత్సరాలు బంగారు తెలంగాణ చేద్దామనేటువంటి కాన్సెప్ట్ తోటి మరి కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి అందరినీ నాయకులను కార్యకర్తలను అందరినీ కూడా బలోపేతం చేస్తూ మరి అందరికి కూడా ఒక నైతికంగా ఒక బలాన్ని ఇస్తూ మనం చేస్తే తెలంగాణ వస్తే ఎట్లుంటుంది, మనం తెలంగాణ కోసం ఎందుకు పోరాడాల్సి వచ్చింది అనే దాన్ని ప్రత్యక్షంగా చూపించి మనకు ఫలితాలనే క్రమంలో మనం పోయినసారి ఎలక్షన్స్లలో మరి మాయమాటలు నమ్మి మరి ఈ పథకాలు ఆ పథకాలు అది అనేటువంటి ఒక దానిలో మాయలో పడి ఈరోజు మనం అధికారం కోరుకోవడం జరిగింది. కానీ నిజమైనటువంటి అధికారం ఈరోజు మనకే. ఎందుకంటే ప్రతిపక్ష హోదా అనేటువంటి దానికంటే ఇవాళ మనల్నే అధికార పక్షం వాళ్ళు అనేటువంటి పరిస్థితి ఉంది నైతికంగా. అయితే రాజ్యాంగంగా కాకపోవచ్చు. ఈరోజు ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఈరోజు టీఆర్ఎస్ కార్యకర్తలు ఒక ఉద్యమం చేసినాం, ఉద్యమ చరిత్ర తెలుసు, ఉద్యమంలో మనం ఎన్ని ఇబ్బందులు పడ్డాం, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డాం తెలుసు, ఎట్లా మళ్ళీ మనం ఫేస్ చేసుకోవాలి, మన పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, మన నాయకుడిని మళ్ళీ ఎట్లా గెలిపించుకోవాలి అనేటువంటి క్రమంలో ఈ ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ని ఉద్యమాలు చేసినటువంటి మీకు మా అందరికంటే బాగా తెలిసినటువంటి వ్యక్తులు కనుక ఈసారి ఈ 27వ తారీఖు రోజు మరి 25 సంవత్సరాల వసంతాల పూర్తి సందర్భంగా జరిగేటువంటి ఎలకతుర్తిలో సభ ఉంటుంది. ప్రతి ఒక్కరం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం మనిషికి 3 చొప్పున అయితే 200 మంది మన సార్ ఇచ్చిన టార్గెట్ అయితే నిండగలుగుతాం. ఖచ్చితంగా ఈ సభను దిగ్విజయం చేయాలని కేసీఆర్ గారికి మరియు రమణారెడ్డి గారికి మన యొక్క ఊరి యొక్క నైతిక బలాన్ని చూపించాలని మన కార్యకర్తలందరూ తరఫున కోరుతూ సెలవు. రమణారెడ్డి సార్ గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారములు. మరియు మన బీఆర్ఎస్ అందరికీ, మన జెడ్పీటీసీ గారికి, మన మాజీ సార్ ఎంపీపీ గారికి, మన ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, ప్రెసిడెంట్ మండల పార్టీ ప్రెసిడెంట్ గారికి మరియు అందరి పెద్దలందరికీ నమస్కారాలు. 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని మన పార్టీ పెట్టి కొత్తగా టీఆర్ఎస్ పార్టీ వచ్చి 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25 సంవత్సరంలో మనం అడుగు పెడుతున్న భారీ బహిరంగ సభను మన కేసీఆర్ ఆదేశాలతో పెట్టడం జరుగుతుంది. అది 20వ తారీఖు నాడు జరుగుతున్న కావున అందరం కలిసి ఆ కార్యక్రమాన్ని, ఆ సభను విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ఇక్కడ సమావేశం కావడం జరిగింది.
అట్టి కార్యక్రమానికి తప్పకుండా చల్లగరే గ్రామం నుండి కనీసం మేము ఒక 200 మంది కార్యకర్తలను తప్పకుండా తీసుకొస్తామని మేము సభాపూర్వకంగా తెలియడం జరుగుతుంది. తెలంగాణ గవర్నమెంట్ రాకముందున్న పరిస్థితి ఏంది, వచ్చినాక పరిస్థితి ఏంది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన పరిస్థితి ఏంటంటే మనందరికీ తెలుసు. ఏది ఏర్పడదు, మనకి ఏదైనా డెవలప్ చేసిన తర్వాత డెవలప్ కాకముందు అయ్యో ఇది ఉంటే మంచిగా ఉండు, అది ఉంటే మంచిగా ఉండు అనిపిస్తుంది. అయిపోయిన తర్వాత దాని విలువలు మనకు తెలియదు. అది ఆ తెలియకనే మనము చేదాల్చుకున్నాము. ప్రజలు కూడా కొంచెం తప్పుదోవలో పోయి ఓట్లేసి వాళ్ళని గెలిపించి ఇప్పుడు వాళ్ళు చాలా వరకు అంటే ప్రాధాయపడుతున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ చూసినా కూడా బయట అప్పుడు ఎట్లయితే చేనుల కాడ చిలకల కాడ ఎట్లయితే మాట్లాడుతున్నారో ఇప్పుడు కూడా అదే పరిస్థితి సేమ్ సార్. అదే పరిస్థితి వచ్చింది. అట్లనే కూడా మరి ఎందుకు వేసినాం మీకు ఓటు అనే ఫీలింగ్లో మాట్లాడుతున్నారు. అట్లా ఉన్నది వాళ్ళ వ్యవస్థ. ఇప్పుడు కాదు, ఇంకొక 6 నెలలకు పెట్టినా ఇప్పుడు పెట్టినా కూడా 100% మన గవర్నమెంట్ వచ్చేది. అందులో మన దగ్గర మన భూపాలపల్లిలో మాత్రం మనకు అసలు ఎదురు లేదు. ఇక అంటే ఇప్పుడున్న పరిస్థితి అట్లా ఏదో కావాలని నేను చెప్పట్లేదు, వాస్తవాలు. మనం ఎప్పుడైనా కూడా ఇప్పుడు కాదు ఇంకెప్పుడు కాదు ఫస్ట్ గెలిచిన సీటు మాత్రం ఫస్ట్ భూపాలపల్లి స్టార్ట్ అయిపోయింది. జై కేసీఆర్, జై కేటీఆర్. ఈరోజు చల్లగరిగ గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశ అధ్యక్షుడు నూతనంగా పార్టీ అధ్యక్షుడిగా మొదటి సమావేశాన్ని నిర్వహిస్తున్నటువంటి డిటిఆర్ లావు తిరుపతి రెడ్డి గారు, అదేవిధంగా మరి గ్రామానికి సంబంధించిన మిత్రులు అశోక్ రెడ్డి గారు, క్రాంతి గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ నాగరాజు గారు, పెద్దలు మాజీ ఎంపీపీ మరి మన వినోద వీరారెడ్డి గారు, అదేవిధంగా రవీంద్రరావు గారు, మరి సాగర్ గారు, మన అదేవిధంగా అశోక్ గారు, ఇంకా మాజీ 3 పార్టీ అధ్యక్షులు ఉన్నారు. అదేవిధంగా మండలం నుంచి వచ్చిన ముఖ్య నాయకులు ఉన్నారు. పెద్దలందరికీ నూతనంగా మరి పార్టీ గ్రామంలో బాధ్యత తీసుకున్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. ఇది మన కుటుంబ మీటింగ్ మనం పెట్టుకున్నది. రేపు మన పార్టీ పుట్టి 25వ సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా మన నాయకుడు చాలా సుదీర్ఘ కాలం తర్వాత ఒక పెద్ద సభ పెట్టాలని నిర్ణయం చేయడం జరిగింది. దానికి కూడా 20 సంవత్సరాలు అడుగు పెడుతున్నాం కాబట్టి మరి దాన్ని సిల్వర్ జూబ్లీ అంటారు, లేకపోతే రజతోత్సవ సభ పెద్ద ఎత్తున జరపాలి. నా భూతో నా భవిష్యత్తు. మళ్ళీ ఇట్లాంటి మీటింగ్ ఎవరు చేయలేరు, చేయడానికి కూడా అవకాశం లేని పద్ధతుల్లో 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించుకుంటున్నాం కాబట్టి అది మరి చూస్తేనే ఇప్పటికే కాంగ్రెస్లో భయం పుడుతుంది. మనం చూస్తేనే రేవంత్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా కేసీఆర్ పేరు తీయకుండా, కేసీఆర్ని ఒక మాట అనకుండా మాట్లాడుతూనే లేదు. ఈ మీటింగ్ చూసినాక పిచ్చోడైపోతాడు. ఎందుకంటే ఇంత జనంలో ప్రభంజనం ఈ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నదా, ఇంత తొందరగానే నా ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఆత్మపరిశీలన చేసుకునే స్థాయికి వస్తుంది. కాబట్టి రేపు మన అందరిని కూడా మరి ఎందుకంటే మనం కూడా కొంతకాలం వెయిట్ చేసినాం 1 ఇయర్. మరి ఎందుకంటే ప్రభుత్వం కొత్తగా వచ్చింది, చేయాలంటే కూడా టైం కావాలి, మనం తొందరపడొద్దని మన కేసీఆర్ గారు అదే చెప్తున్నారు. మేము కూడా అదే మాట చెప్పిన, నేను ఓడిపోయినాక చెప్పిన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను ఆ ఓటమిని నేను స్వీకరిస్తున్నా. 1 సంవత్సరం కాలం పాటు ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులకు అవకాశం ఇస్తున్నాం, సరిగ్గా చేస్తారని ఆశిస్తున్నాం. చేయకపోతే మాత్రం 1 ఇయర్ తర్వాత మేము ఈ ప్రభుత్వానికి ప్రశ్నిస్తామని చెప్పినాం. అయిపోయింది 1 ఇయర్ అయిపోయి దాదాపు 4 నెలలు అవుతున్నది. కాబట్టి ఈ ప్రభుత్వం అన్ని రంగాలలో వైఫల్యం చెందింది. ఒక రంగం అని కాదు, పరిపాలన చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఈరోజు మరి రైతులకు ఇస్తాన్న రైతు బంధువు ఇవ్వడంలో మోసం చేసిండు మరి మన రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారేమో ప్రతి 6 నెలలకు ఒకసారి ఎవరు అడగకుండానే కరోనా లాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా రైతు బంధు పడ్డది. మరి ఈరోజు రైతు బంధు ఎలక్షన్ల ముందు ఏం చెప్పిండు, మా డిసెంబర్ 3 అయితే 5,000, నేను వస్తే 7,500 అన్నాడు. మరి ఆయన వచ్చి మరి 2 బడ్జెట్లు కూడా అయిపోతుంది, 2 బడ్జెట్లు ప్రవేశపెట్టాడు. 7,500 మాట దేవుడు ఎరుగు, ఉన్న 5,000కే దిక్కు లేకుండా అయిపోయింది. మరి వాయిదాలు పెడతా ఉండు, వాయిదాలన్నీ దాటిపోతా అని. మనం ఎందుకంటే ఊళ్ళో ఎవరైనా అప్పు తీసుకుంటే వాయిదాలు 3 వాయిదాలు 4 వాయిదాలు దాటి ఏమనిపిస్తుంది, వీడు ఎగ్గట్టేకేసారా, వీడు పైసలు అసలు ఇచ్చే కథ లేదనే కాడికి వస్తుంది. రేవంత్ రెడ్డి అసలు రైతు బంధు ఇచ్చే పరిస్థితి లేదు, రుణమాఫీ మరి ఆలోచన లేదు అసలు. నిజంగా అందరికీ ఇవ్వాలనుకుంటే ఉన్నదాని నుంచి అందరికీ మస్తు అయిపో, 2 లక్షలు ఇవ్వలేనా, 1,00,000 ఇస్తా అంటే. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఓళ్ళకి ఇచ్చిండు, ఓళ్ళకి ఇవ్వలేదు, ఇయ్యనని చెప్తాను. ఇక నా దగ్గర ఏం లేదు, నేను ఇయ్యను అంటున్నాడు. రైతులు ఎంత బాధపడుతుంటారు. ఈరోజు
బ్యాంకు రుణాలు కట్టలేక అయ్యో వస్తుందని ఆశపడ్డారు. ఈరోజు రైతులకు ఆ రకంగా మోసం చేసిండు. మహిళలకు 2500 ఇస్తాను, వాళ్ళకేమి ఇవ్వలే. మనం లక్షిత తులం బంగారం ఉన్నాడు, అక్కడ దాని గురించే మాట్లాడతలేదు. ఆడబిడ్డల స్కూటీలు కొనిస్తాడు, అవి లేవు. ఈ ఒక్కటి కాదు, ఇంటింటికి ఇండ్లు కట్టిస్తాడు, ఇందిరమ్మ రాజ్యంలో ఇండ్లు వస్తాయి అన్నాడు. లిస్టు చదివి 3 నెలలు అయింది, నాకు తెలిసి 3 నెలలు అయింది అనుకుంటుంది. ఆ 3 నెలలు అయింది, మరి ఎవరికి ఇస్తాను అంటే ఏం సపోర్ట్ చేస్తాడు. ఆ లిస్టులో 500 ఉంటే 500 పేరు చదివి, మరి ఎవరికి వస్తుందా అంటే ఆయన ఇచ్చేదే కాన్షియస్ 3000 అట. మరి 3000 ఎవరికి ఇస్తాడు అంటే మళ్ళీ మొన్న లిస్టు చదువుతామంటే వాళ్ళందరూ అన్నారు, సారు ఈ లిస్టే బయటకు రాచిన మేము ఊళ్ళలో పోమని చెప్పి వాళ్ళకి చెప్పింది ఏంటంటే చిన్న ఊరు మండలంలో ఆ చిన్న ఊరు ఇల్లు ఇవ్వన్నాడు. మన పక్క ముసినిపాటికి పోయి అవి ఇచ్చాడు. మండలంలో ఒక చిన్న ఊరు సెలెక్ట్ చేసి ఆడు 5 పేర్లు 10 పేర్లు చదివాడు. కాబట్టి ఈ ప్రభుత్వం ఏది కూడా చేసే స్థితిలో లేదు. వాళ్ళ అంతర్గత కళాలతో ఉన్నది, నివురు కప్పిన నిప్పులా ఉన్నది. అక్కడ మంత్రివర్గం ఏర్పాటు చేస్తాను ఇప్పటికీ ఎన్నిసార్లు చెప్పాడు. ఢిల్లీ పోతాడు. ఆడ ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ లేదు. రాహుల్ గాంధీ కూడా నెత్తి పట్టుకొని కూర్చున్నాడు. వీడెక్కడి రాహుల్ గాంధీ పెట్టిన వారే ముఖ్యమంత్రి కానీ కాడికి వచ్చింది. అంతే, మాటలు తప్ప చేతలు ఏం లేవు. పరిపాలన అనుభవం లేదు. 10 మంది పెద్దల అనుభవం తీసుకునే పరిస్థితి లేదు. కేసీఆర్ లాంటి అనుభవజ్ఞుని అడగాల, ఇంటికి పోయి సార్ ప్రతిపక్ష నాయకులు చెప్పండి, నేను మీకంటే చిన్నోని అనుభవం లేనోని అయినా సహకరించోనేది కాకుండా కేసీఆర్ని తిట్టడానికే అసెంబ్లీ మైక్ దొరికితే కేసీఆర్ని తిట్టాడు. మరి కేసీఆర్ లేక పరిపాలన చేయరాదు. ఓ ప్రాజెక్టు కట్టు, రైతు బంధు ఈ సకాలంలో. ఈరోజు ఎట్లా జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసి జిల్లాలలో ఈరోజు పరిపాలన ఏ రకంగా అందిస్తుందో అది చేయకుండా మనం ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చినాం, ప్రాజెక్టు కట్టినాం, కరెంటు కష్టాలు తీర్చినాం. ఈ ఏడాది మోటార్లు కాలుతాను. నేను మొన్న ఎవరో కరెంటు మోటార్లు ఇక్కడ వ్యవసాయ భూమిపాడి అడిగితే, నా బోరు వెస్టర్లు అడిగితే, సార్ మన రేవంత్ రెడ్డి పుణ్యమాని నెల రోజులప్పుడు 3 లక్షలు ఇచ్చినాయి సార్, నాకు మోటార్లు మస్తు కాలుతాయి. ఇటువంటి సర్కారు ఉండాలి, ఆయన కలుపుకలా ఉన్నాను. మనమేమో బాధపడతాను. మరి వాళ్ళు అంటే మోటార్లు వైండింగ్ చేసే వాళ్ళు బంద్ అయిపోయింది. ఈయన వచ్చినాక మళ్ళీ వైండింగ్ షాపులు వస్తాను, మళ్ళీ వైండింగ్ చేసే వాళ్ళు మొదలైంది. అంటే పరిపాలన అనుభవం లేక ఏది ప్రియారిటీ తెలియక ఈరోజు ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి ఇక కొంతమందికి ఆశ పెట్టిండు, నువ్వు బీఆర్ఎస్ పోతే నీకు ఇల్లు రాదు, నీకు అది రాదు. వాడు ఎన్న అయ్యాడు, ఒకవేళ ఇల్లు ఇచ్చినా ఇంటికి బిల్లు కూడా ఇయ్యాడు. వాళ్ళని నమ్ముకొని మాత్రం ఇల్లు కట్టుకుంటాను, నడువున ఇల్లు కూడా కొట్టుకొని ఇల్లు తీసి మళ్ళీ ఇంటికి ఇల్లు వీక్ పని చేసిన కాడికి కథ ఉన్నది. కాబట్టి మరి రేషన్ కార్డులు ఇస్తాడు, ఎన్ని రోజులు అయింది ఇప్పటికి ఇచ్చిండా? ఇప్పటిదాకా సర్వేలు అంటారు, అదంటారు, వాయిదా వేసుకుంటారు. కాబట్టి ఎవ్వరికీ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. కాబట్టి ఇతనికి బుద్ధి చెప్పాలంటే మన దండు కదలాలి. బీఆర్ఎస్ దండు కదిలితే రేవంత్ రెడ్డి గుండె అదరాలి. అట్లా మరి తప్పకుండా ఇక్కడ నుంచి మరి చల్లగరిగా నుంచి పెద్ద సంఖ్యలో రమ్మని ఆహ్వానిస్తూ, ఇది నేనేదో భూపాలపల్లిలో పరకాల్లో కూర్చొని చెప్పచ్చు, కానీ ఈ సందర్భంగానే మిమ్మల్ని అందరినీ కలవచ్చు. ఎన్నికలై చాలా రోజులైంది, నేను కూడా ఎన్నికల్లో ఓడిపోయిన బాధలు ఉంటాయి, మీరు బాధలు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మనమే ధైర్యం చెప్పుకోవాలి, మళ్ళీ మనం అందుకే ముందుకు పోవాలి. మీకు రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దాన్ని సమాయత్తం చేసినట్టుంటుంది, ఒక ఉత్సాహపరిచినట్టుంటుంది. ఈ వేదికను వాడుకోవాలని చెప్పి ఈరోజు ప్రతి గ్రామానికి పోతున్నాం. ఎక్కడ కూడా ఇంత పనుల సీజన్ అయినా నిజంగా పనులు మొక్కజొన్న పిల్లలు ఇచ్చే కార్యక్రమాలు ఉన్నారు, మరి దులిపే కార్యక్రమం ఉన్నది, మిరపతోటి లేవే కార్యక్రమం ఉన్నది. ఎంత పని ఉన్నా మన శ్రేణులందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. తప్పకుండా విజయం మనదే, విజయవంతం అవుతుంది మన సభ. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు భయం పుట్టుకునే పద్ధతి ఉంటుందని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇంకొక విషయం, మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఇక్కడ ఉండే స్థానిక నాయకత్వం కానీ పోలీసులు నమ్ముకొని రాజ్యం వెళ్తూ ఉన్నారు. మన పార్టీ కార్యకర్తలు వేధింపు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, పని కట్టుకొని ఇబ్బంది పెడతా ఉన్నారు. మనం కూడా ఒక సంవత్సరం సరే ఓపిక పట్టాలని చూసినాం. ఇప్పటి నుంచి కూడా మనం ఎక్కడ చిన్న ఇబ్బంది వచ్చినా నా దృష్టికి తీసుకురండి, ఖచ్చితంగా నేనే వస్తా. అవసరమైతే ఎక్కడికక్కడ అధికారులను నిలదీస్తాం, అవసరమైతే ప్రజా పోరాటం చేస్తాం. ఈ అధికారుల అవినీతి కానీ దుర్మార్గమైనటువంటి పరిపాలన కానీ ఏకపక్ష నిర్ణయాలు జరిగితే తప్పకుండా ఎదురు తిరిగే కార్యక్రమం చేద్దామని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక జై తెలంగాణ.